అంజలి, తయారయ్యావా? నువ్వు తొందరగా వెళ్ళాలి అన్నావని నేను ఉదయాన్నే లేచి అన్నీ సిద్ధం చేసి ఉంచాను. నువ్వు చూస్తే ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదు. ఏం చేస్తున్నావమ్మా? ఇదిగో వస్తున్నానమ్మా, తయారైపోయాను. కొంచెం ఆలస్యం అయిపోయింది. ఏంటో ఈ అలారం పనిచేయట్లేదు. పొద్దున్నే లేవాలని 5 గంటలకి అలారం పెట్టుకుంటే అది కాస్త 6ంటికి మోగింది. సరే మా ఆలస్యం అయిపోయింది, బయలుదేరుతున్నా, వెళ్ళొస్తాను. అలా హడావిడిగా క్యారేజీ తీసుకొని ఆఫీస్కి బయలుదేరింది అంజలి. అక్కడే ఒక పక్కన కూర్చుని పేపర్ చదువుకుంటున్న శివయ్య, పార్వతమ్మ అంజలిని చూసి నవ్వుకున్నారు. ఎందుకంటే అంజలి ఎప్పుడూ ఇలా హడావిడిగా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటుంది. శివయ్యకు పార్వతమ్మకు ఒక్కడే కొడుకు. అంజలి వారి కోడలు. ఆమె ఆఫీసుకు వెళ్ళేదాకా హడావిడిగా పనిచేసి తను వెళ్ళిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది పార్వతమ్మ. ఆ రోజు సాయంత్రం కూరగాయలు తీసుకురావడానికి పార్వతమ్మ సంతకు వెళుతుంది. ఏం పార్వతమ్మా, రోజులకి బయటకు వచ్చినట్టున్నావు. ఎప్పుడూ ఇంట్లోనే హడావిడిగా ఏదో ఒక పనిలో ఉంటావు. ఏంటి విశేషం? అదేమీ కాదులే వనజాక్షి. ఏం కావాలన్నా అమ్మాయి ఉందిగా అంజలి, తను తెచ్చిపెడుతూ ఉంటుంది. అందుకే నేను బయటికి వచ్చే అవసరం ఉండడం లేదు. కానీ ఈరోజు ఏదో ఒక విధంగా బయటికి రావాలని నిర్ణయించుకున్నాను. లేదంటే శరీరానికి కొంచెం కూడా వ్యాయామం ఉండడం లేదు. అందుకే ఇలా వస్తే వాకింగ్ చేసినట్టయినా ఉంటుందని కూరగాయల వంకతో బయటకు వచ్చాను. పైగా ఇవాళ అంజలికి ఆలస్యం అవుతుందని చెప్పింది. బాగుంది పార్వతి, అంటే అన్నానంటావు కానీ కోడలతో ఈ పనులన్నీ చేయించుకోవడం ఏంటి చెప్పు? అయినా తను ఉద్యోగం చేస్తూ వెలగబెడుతూ ఉంటే నువ్వు మాట్లాడకుండా వండి పెట్టి చక్కగా దగ్గరుండి చూసుకుంటున్నావు. ఎంతకాలం ఆ అమ్మాయి ఇలా ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా బతుకుతుంది? నీకు ఆ మాత్రం ఆలోచనైనా రావడం లేదా? రోజు ఉదయాన్నే క్యారేజీ తీసుకుని వెళ్తున్న అంజలిని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. నువ్వు అత్తగారి వయ్యుండి ఆ మాత్రం అనిపించడం లేదా పార్వతి నీకు? నువ్వేమో అమ్మా అని పిలిపించుకుంటున్నావు. జరిగిన దాని గురించి మనం ఏమీ చేయలేం, కానీ జరగబోయేదాన్నైనా సరిచేయడం మన బాధ్యత అవుతుంది కదా. అంజలికి నచ్చజెప్పి పెళ్లి చేస్తే ఆమె జీవితం బాగుపడుతుంది. ఆ పని చేయడం మానేసి ఆమెతో నువ్వు ఇంట్లో పని చేయించుకుంటున్నావు. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో తెలుసా పార్వతి? ఆమె ఉద్యోగం చేస్తోంది కాబట్టి నువ్వు ఆమెను ఇలా ఒంటరిగా ఉంచేసి ఇంట్లోనే ఉంచుకుంటున్నావు అని. అడగడానికి పాపం తల్లిదండ్రులు కూడా లేరు ఆ అమ్మాయికి. నువ్వు నాకు ఎంతో సన్నిహితురాలివి కాబట్టి నువ్వు అలాంటి పని చేయవని నాకు తెలుసు. కానీ ఊళ్ళో వాళ్ళందరూ నీ గురించి అలా అనుకుంటూ ఉంటే మనసుకు ఎంతో బాధగా అనిపిస్తోంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడని అంటారు వనజాక్షి. మనం ఎన్నో అనుకుంటాం, కానీ ఆ భగవంతుడు ఏది చేస్తే అదే చివరికి జరుగుతుంది. అంతా దైవలిఖితం. సరే, నేను వెళ్ళొస్తా. ఏంటో పార్వతి, నేనేం అడిగాను, తనేం సమాధానం చెప్పింది? ఎప్పుడూ ఇంతే. ఈ సంగతి ఎత్తితే ఏ సమాధానం చెప్తుందో కూడా అర్థం కాదు. పొంతనలేని మాటలు చెప్పి వెళ్ళిపోతుంది. గుండె నిండా భారంతో పార్వతమ్మ ఇంటికి చేరింది. ఇంటికి వెళుతూనే ఒక చోట కూలబడింది. అది గమనించి శివయ్య సంగతి ఏమిటని అడిగి తెలుసుకున్నాడు. జరిగింది తెలిసి శివయ్య చాలా బాధపడ్డాడు. పార్వతమ్మను ఓదార్చాడు. అసలు జరిగిందేంటంటే, అమ్మా, నువ్వు చెప్పిందంతా బాగానే ఉందిలే, కానీ నాకెందుకో పెళ్లి చేసుకోవాలని లేదు. నన్ను ఇలా ఉండని అమ్మా. నువ్వు ఏవేవో మాటలు చెప్పి వాళ్ళకు మాటిచ్చేసానంటున్నావు. ఇదేమైనా న్యాయంగా ఉందా? నన్ను అడిగి ఉండొచ్చు కదా ముందే. ఇంత దాకా వచ్చాక నేను కాదని చెప్పి మీ పరువు తీయగలనా? నువ్వు ఇలా మాట్లాడతావని మేము ఊహించలేదురా వంశీ. నీకు చిన్నప్పటి నుంచి అంజలి అంటే చాలా ఇష్టం. మనం పక్కపక్క ఇళ్లల్లో ఉన్న మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేవారు. అయితే అక్కడ లేకపోతే ఇక్కడ ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉండేవాడివి. అటువంటిది ఉన్నట్టుండి అంజలిని చేసుకోను అంటావని మాకు మాత్రం ఏం తెలుసు? నీకు గుర్తుందో లేదో, చివరికి నువ్వు దానితో ఆడుకుంటూ చదువులో కూడా ఫెయిల్ అవుతూ ఉంటే ఇలా కాదని చెప్పి నేను హాస్టల్లో చేర్పించాం. అటువంటిది అంజలిని చేసుకోవడం నీకు ఇష్టం ఉండదని మేము ఎలా ఊహిస్తాం చెప్పు?
నువ్వు హాస్టల్కి వెళ్ళిపోయి దాన్ని మర్చిపోయావేమో, కానీ అది మాత్రం నిన్నే ఇష్టపడుతోంది. అప్పటి నుంచి నీ మీదే ఆశలన్నీ పెట్టుకుంది. పాపం వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా అనారోగ్యంగా ఉన్నారు. వారి ఇద్దరూ తొందరగా అంజలి పెళ్లి చేస్తే కాస్త సంతోషపడతారు. అందుకే నేను నాన్న ఆలోచించేదేముందిలే అని పెళ్ళికి ఒప్పుకున్నాం. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. కానీ నువ్వు ఇంక చెప్పేదేముందమ్మా, అన్నీ జరిగిపోయాక కానీ లేదు, ఏమీ లేదు, మాట్లాడకుండా పెళ్లి చేసుకుంటాను అంతేగా. చిన్నప్పుడు ఎప్పుడో జరిగినవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు ఇష్టం అనుకున్నాను అంటే నేనేం చెప్పను. సరేలే, నాకు 10 రోజులే సెలవు ఉంది, అది కూడా పెళ్ళి కాబట్టి. 4 రోజుల్లో పెళ్ళి. అది జరగగానే ఆచారాలన్నీ ముగించుకొని నేను బయలుదేరుతాను. ఈ విషయం అంజలికి ముందే చెప్పండి. మొరాయిస్తున్నా కూడా వంశీ పెళ్లికి ఒప్పుకున్నందుకు శివయ్య పార్వతమ్మ చాలా సంతోషిస్తారు. వాళ్ళు అనుకున్న విధంగానే వివాహం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉన్న 4 రోజుల సమయంలోనే అంజలి వంశీతో మాట్లాడడానికి దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. కాకపోతే వంశీ తాను ప్రయాణం అవ్వాలి అన్న ఉద్దేశంతో తన హడావిడిలో తను ఉంటాడు. అయితే అంజలితో కూడా కాస్త సమయం కూడా గడుపుతాడు. అయితే మరొక 2 రోజుల ముందే తనకు అత్యవసరంగా ఫోన్ రావడంతో వంశీ బయలుదేరిపోతాడు. వంశీ ఆర్మీలో పనిచేస్తున్నాడు. నేనొక విషయం అడగనా? మన పెళ్ళై 4 రోజులే కదా అయ్యింది. మీరు వెంటనే బయలుదేరిపోతున్నారు. అదీ కాక త్వరగా రమ్మని ఫోన్ కూడా వచ్చింది. నాకు విషయాలన్నీ తెలుసు, కానీ ఒక్కటే అడుగుతాను. మీరక్కడ ఉద్యోగం కాకుండా ఇక్కడికి వచ్చేసి ఏదైనా చూసుకొని ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా. నాకు మీరంటే చాలా ఇష్టం. నా కోసం మీరు ఆర్మీ నుంచి ఇక్కడికి వచ్చేస్తారా? ఇది నా ధ్యేయం అంజలి. ఎందుకో చిన్నప్పటి నుంచి దేశం కోసం పనిచేయాలన్నది నా ఆశయం. అందుకే పట్టుపట్టి ఆర్మీలో చేరాను. కుటుంబాన్ని వదిలి ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుందన్న సంగతి నాకు కూడా తెలుసు. అయినా నా మనసు అటే మళ్ళింది. అక్కడికి వెళ్ళి దేశం కోసం పనిచేస్తుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. అసలు నాకు ప్రపంచము జీవితం ఏమీ గుర్తురావు. నా దేశం కోసం పనిచేస్తున్నాను అన్న గర్వం, సంతోషం. ఒక విధంగా ఇది నా జీవితాశయం. నేను చివరి వరకు ఆర్మీలోనే పనిచేయాలి అని అనుకుంటున్నాను. అయినా ఇక్కడ అందరూ ఇంత క్షేమంగా ఉంటున్నారంటే మేము అక్కడ కష్టపడడం వల్లే కదా. నన్ను ఇలా నువ్వు ఇంకెప్పుడూ అడగద్దు. పెళ్ళికి ముందే నేను అమ్మ నాన్నల్ని చెప్పమని చెప్పాను. నేను ఆర్మీలోనే ఉంటాను, అది ఇష్టమైతేనే పెళ్లి చేసుకోమని. నేను నిన్ను తప్పు పట్టడం లేదు, కానీ నా జీవితాశయాన్ని వదులుకోలేను కదా. వంశీ మాటలకు ఏం మాట్లాడాలో అంజలికి అర్థం కాలేదు. కళ్ళలో దుఃఖాన్ని మనసులోనే దాచుకుని వంశీని సాగనంపింది. అయితే అత్తమామలు తనని ఎంతో ప్రేమగా ఆదరంగా చూసుకోవడం వల్ల అంజలి తన జీవితంలో సంతోషంగానే ఉంటుంది. భర్త దగ్గర లేడు అన్న బాధ ఉంటుంది, కానీ అతని ఆశయాన్ని గౌరవించాలి అనుకుంది అంజలి. అందుకే ఎప్పటికైనా తన భర్త మనసు కూడా మారితే బాగున్ను అని ఎదురు చూస్తూ రోజులు గడపసాగింది. ఇలా ఉండగా ఒకసారి శివయ్యకు ఆర్మీ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. తనను వంశీ అత్యవసరంగా చూడాలంటున్నాడని, ఒకసారి రమ్మని. వెంటనే బయలుదేరుతాడు శివయ్య. 2 రోజుల తర్వాత అక్కడి నుండి తిరిగి వచ్చిన శివయ్య చాలా చికాకుగా, కోపంగా కనిపిస్తాడు. అసలే ఉన్నట్టుండి ఫోన్ వచ్చి అక్కడికి వెళ్ళడంతో పార్వతి, అంజలి కంగారులో ఉంటారు. ఇక శివయ్యను చూసి వారికి మరింత కంగారు కలిగి సంగతి ఏమిటి అని అడుగుతారు. ఏం చెప్పమంటావు పార్వతి? నీ కొడుకు చేసిన నిర్వాకం. నన్ను అత్యవసరంగా రమ్మని చెప్పి ఏం చెప్పాడో తెలుసా? తను అసలు ఇక్కడికి ఇకపై రానే రాడట. తన మాట వినకుండా మనం అంజలి నుంచి పెళ్లి చేశామట. తనకు అక్కడే ఒక అమ్మాయి అంటే ఇష్టమట. ఆమెనే పెళ్లి చేసుకుని అక్కడే సుఖంగా ఉంటాడట. అంజలిని కూడా మరెవరికైనా ఇచ్చి పెళ్లి చేసి తన జీవితం కూడా బాగు చేయమని చెప్పాడు ప్రబుద్ధుడు. పాపం అంజలి జీవితం ఎక్కడ పాడవుతుందోనని మళ్ళీ జాలి కూడాను వాడికి. ఆ రోజున మనం అడిగినప్పుడు ఇష్టమేనని చెప్పాడా లేదా? చివరకు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు కూడా సరే అని చెప్పాడా? అంతా జరిగి పెళ్లి కూడా అయిపోయాక ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఎలా పార్వతి? 4 చెడా తిట్టేసి వచ్చాను, కానీ ప్రయోజనం ఏముందిలే. చిచి, నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే చివరకు ఇలా తయారవుతాడు అనుకోలేదు.
వాడి పేరు ఇకపై ఇంట్లో ఎత్తారంటే బాగుండదు. అయ్యో అదేంటి మావయ్య అలా ఆయన నిజంగానే అలా మాట్లాడారా? ఫోన్ చేసి మాట్లాడతాను. నా మాట వింటే ఆయన మనసు మార్చుకోవచ్చు. ఇంకా ఏంటమ్మా మనసు మార్చుకునేది? నువ్వు కంగారు పడకు అంజలి. నిన్ను వద్దన్న వాడితో నీ జీవితం ఆగిపోనక్కర్లేదు. పాపం మీ అమ్మా నాన్నలు ఈ మధ్యనే కాలం చేశారు. కనీసం ఆ సంగతి కబురు పంపినా కూడా వాడు రానేలేదు. నీ జీవితంలో కష్ట సమయంలో నీకు తోడుగా లేనివాడు నీకు వద్దు. చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగావు. మా పిల్లవి. ఏ కూతురివి కాలేవా? నిన్ను ఇంత బాధ పెట్టిన వాడి నీ కొడుకు అని నేను అనుకోను. నువ్వే మా కూతురివి. నీకు మేము ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం. అంతేకాని నిన్ను వద్దన్న వాడిని పట్టించుకొని వాడిని తలుచుకుంటూ నీ జీవితం నాశనం చేసుకోవద్దు. ఇదంతా వింటున్న పార్వతమ్మ ఆశ్చర్యపోయి కొయ్య బొమ్మలా అలా నుంచుండిపోతుంది. తన కొడుకు ఇలా చేస్తాడని పార్వతమ్మ ఎప్పుడూ ఊహించలేదు. పెళ్లి జరిగిన తర్వాత కూడా సంతోషంగా ఉన్నట్టే కనిపించాడు. ఊహించని ఈ సంఘటన వారి జీవితాల్ని చిన్న భిన్నం చేసింది. కొడుకు ఇలా చేసినందుకు తల్లిదండ్రులిద్దరూ కుంగిపోయారు. ఇక అంజలి సంగతి చెప్పనే అక్కర్లేదు. కానీ శివయ్య పార్వతమ్మ అంజలిని అలా వదలదలుచుకోలేదు. అసలే తల్లిదండ్రులు కూడా చనిపోయారు. వాళ్ళనే నమ్ముకుని ఆ కుటుంబంలో మనిషి అయ్యింది. అందుకే శివయ్య పార్వతమ్మ అంజలికి ఏదో ఒక విధంగా నచ్చచెప్పి ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయాలని భావిస్తున్నారు. కానీ అంజలి దానికి ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. వంశీ ఏదో ఒక రోజుకి మారి తన కోసం తిరిగి వస్తాడేమో అన్న ఒకే ఒక చిన్న ఆశ అంజలికి. అంతేకాదు, అత్తమామలు అంత ప్రేమను పంచిపెట్టడంతో తనకు మరో కుటుంబానికి వెళ్ళడం కూడా ఇష్టం లేదు. అందుకే ఎన్నిసార్లు నచ్చచెప్పిన శివయ్య పార్వతమ్మ అంజలి మాత్రం వాళ్ళ మాట వినడం లేదు. ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా ఏదో ఒక విధంగా తప్పించుకుంటుందే తప్ప ఒప్పుకోవడం లేదు. ఇక ఈ సంగతంతా ఊళ్ళో వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది? ఊరిలో అందరూ వారి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొడుకు చేసిన మోసం అందరికీ తెలియక తప్పదు. కోడల జీవితం అన్యాయం అయిపోయిందని ప్రతి ఒక్కరూ వీళ్లనే ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు సర్ది చెప్పుకుంటూ ఉండగానే అంజలి వస్తుంది. శివయ్య పార్వతమ్మ మౌనానికి బాధకు అంజలికి కారణం అర్థమవుతుంది. కానీ అంజలి ఏమీ చేయలేదు. అలాగే రోజులు గడుస్తూ వచ్చాయి. ఒకరోజు వారి పొరుగింట్లో ఉండే అన్నపూర్ణ వాళ్ళింటికి వస్తుంది. పార్వతమ్మ, నా కూతురు వివాహం కుదిరింది. వారం రోజుల్లో పెళ్ళి. అమెరికా సంబంధం. మన వీధిలో పెద్ద ముత్తైదు నువ్వే. అందుకే మొదటగా నీకే శుభలేఖ ఇచ్చి పెళ్లికి పిలుద్దామని వచ్చాను. అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అత్తింటి వాళ్ళు కూడా ఆస్తిపరులు. ఏ లోటు లేని జీవితం. ఇంతకాలం మేము ఇటువంటి సంబంధం కోసమే ఎదురు చూసాం. చివరకు మా అదృష్టం బాగుంది. అయితే మీరు, అన్నయ్య గారు పెళ్లికి తప్పకుండా రావాలి. నేను మరీ చెప్పానని చెప్పండి. చాలా సంతోషం అన్నపూర్ణ. మన వీధిలో అందరూ మీ అమ్మాయి పెళ్లి గురించేగా మాట్లాడుకునేది. ఎప్పుడెప్పుడు మీ అమ్మాయికి పెళ్లి చేస్తారో, ఎంత వైభవంగా చేస్తారో చూద్దామని అందరూ ఎదురు చూస్తున్నారులే. మొత్తానికి మీరు అనుకున్నట్టు మంచి సంబంధం కుదిరింది. చాలా సంతోషంగా ఉంది. సరే, నాకు బొట్టు పెట్టి చెబుతున్నావు. పక్కనే నా కోడలు కూడా ఉంది. గమనించినట్టు లేదు. తనకి కూడా బొట్టు పెట్టు. అయ్యో, ఏంటి పార్వతమ్మ నువ్వు ఇంత పెద్దదానివి. ఈ మాత్రం విషయం అర్థం చేసుకోకపోతే ఎలా? మళ్ళీ నాతోనే చెప్పిస్తావు. అంజలికి ఎలా బొట్టు పెట్టి పిలవను? శుభవా అంటూ కూతురు పెళ్లి పెట్టుకుని ఇటువంటి నష్టజాతకురాలికి బొట్టు పెట్టి పెళ్లికి రమ్మని ఆశీర్వదించమని పిలవనా చెప్పు? అందుకే ఏం మాట్లాడకుండా మర్యాదగా మిమ్మల్ని మాత్రం పిలిచాను. అర్థం చేసుకోవాలి కదా. నీ కోడలు నీ ఇంట్లో ఉంచుకుంటే ఉంచుకో, నీ ఇష్టం. కానీ ఆమె పరిస్థితి ఏమిటి? పెళ్ళయ్యింది, కానీ భర్త దగ్గర లేడు. అలాగని మరొకరిని పెళ్లి చేసుకోదు. ఆమెకు పెళ్ళి అయినట్టా అవనట్టా? ఆమె ముత్తైదు అనుకోవాలా కాదనుకోవాలా? ఇటువంటి సందిగ్ధంలో ఆమె జీవితం ఉంది. అలాంటి మనిషిని శుభమా అంటూ పెళ్లి చేస్తూ పిలిచి ఆ అమంగళం నా కూతురికి అంటించుకోనా ఏంటి? కొన్ని విషయాలు చెప్పరు, నువ్వే అర్థం చేసుకోవాలి. మరొకరు అయ్యుంటే ఈ పాటికి ఆమెను ఏదో ఒక విధంగా జీవితం బాగు చేసి ఒక దారిలో పెట్టి వాళ్ళ మానాన్ని వాళ్ళు బ్రతికేవాళ్ళు.
మీరేమో ఆమెనే పట్టుకు వేలాడుతున్నారు. నీ ఇంటి విషయాలు నేను ఎప్పుడైనా అడిగానా చెప్పు? కూతురుగానే చూసుకుంటారో కోడలుగానే ఉంచుకుంటారో మీ ఇష్టం. కానీ ఇంకెప్పుడు పొరపాటుగా కూడా ఇలా ఎవరిని అడక్కు. ఎందుకంటే నువ్వు ఉన్నతమైన దానివేమో, కానీ అందరికీ అటువంటి ఆలోచనలు ఉండాలనైతే లేదు కదా. అన్నపూర్ణ మాటలతో నోరెళ్లబెట్టి చూస్తూ ఉండడం పార్వతమ్మ వంతయ్యింది. ఇలా మాట్లాడి అన్నపూర్ణ వెళ్ళిపోయింది. కానీ పార్వతమ్మ చాలా బాధపడింది. దిగాలుగా కూర్చున్న పార్వతమ్మ దగ్గరకు అంజలి వెళుతుంది. అమ్మా, ఆవిడ ఎవరో అన్న మాటలను ఆలోచించుకుంటూ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటావా? నేనేంటో నువ్వేంటో మనకి తెలుసు. ఎవరూ మనని ఒప్పుకోవలసిన అవసరం లేదమ్మా. నువ్వు బాధపడద్దు. మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో నాకు తెలుసు. మీ వంటి అత్తమామలు నాకు అమ్మా నాన్నలు అవ్వడం నా అదృష్టం. ఇటువంటి వాళ్ళ మాటలు నేను పట్టించుకోను. దయచేసి నువ్వు కూడా బాధపడద్దు. అంజలి, ఒక్కరికైతే సమాధానం చెప్పచ్చు. ఊరంతా ఇలాగే మాట్లాడుకుంటున్నారు. నిన్ను ఇలా ఒంటరిదాన్ని చేసినందుకు ఆ పాపం కూడా మాకే తగులుతుందమ్మా. నువ్వు అందరి గురించి ఆలోచించకపోవచ్చు, కనీసం మా గురించైనా ఆలోచించవచ్చు కదా. ఎన్నో రోజుల నుంచి పెళ్లికి ఒప్పుకోమని నేను నాన్న అడుగుతున్నాం. తల్లిదండ్రులమై నీకు పెళ్లి చేస్తామని బతిమలాడుతున్నాం. కానీ నువ్వు ఒప్పుకోవడం లేదు. ఈ విధంగా నువ్వు మమ్మల్ని బాధ పెట్టడం భావ్యమేనా? నీకే కాదు, ఊరి వాళ్ళందరూ మా గురించి కూడా ఎంతో చెడుగా మాట్లాడుకుంటున్నారు. నీ ఉద్యోగం కోసమే నిన్నిక్కడ ఉంచుకున్నామని అనుకుంటున్నారు. ఈ మాటలన్నీ భరించగల శక్తి మాకుందంటావా? ఒక పక్క కొడుకు చేసిన మోసం మమ్మల్ని దహించి వేస్తోంది. మరొక పక్క నీ జీవితమైనా బాగుంటే కనీసం నీ తల్లిదండ్రులుగా నీ జీవితాన్ని, నీకు పుట్టబోయే పిల్లల్ని చూసుకుంటూ జీవితం గడుపుదామని ఆశపడుతున్నాం. ఇదే మీ అమ్మ నాన్న ఉండుంటే వాళ్ళ కోసమైనా నువ్వు ఒప్పుకునేదానివే కదా. అమ్మా నాన్న అంటున్నావు, కానీ నువ్వు మమ్మల్ని అలా భావించడం లేదు కదూ. మేము ఇన్ని అవమానాలు పడుతున్నా నువ్వు పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. వాళ్లే కానీ బ్రతికి ఉంటే నీ జీవితం ఇలా వదిలేస్తారా? అంజలి, నిజంగా మమ్మల్ని అమ్మా నాన్నలను నువ్వు అనుకుంటే పెళ్ళికి ఒప్పుకో. నీకు యోగ్యుడైన వాడిని వెతికి పెళ్లి చేసే బాధ్యత మాది. అది అందరికీ మంచిదమ్మా. అలా అనొద్దమ్మా. మీరే నాకు అమ్మా నాన్న. అమ్మా నాన్నలు ఉన్నా కూడా నన్ను ఇంత ప్రేమగా చూసుకునేవారో లేదోనని నేను ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను. మీరు బాధపడితే నేను చూడలేను. మీరు అవమానాలు ఎదుర్కొంటున్నారన్నది నిజమే. కానీ నాకు పెళ్లి చేస్తే నేను మిమ్మల్ని వదిలి మరొక ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ ఇంట్లో వాళ్ళు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటారో లేదో ఎవరికి తెలుసు. భగవంతుడి దయ వల్ల అత్తమామలు కూడా అమ్మా నాన్నల్లా దొరికారు. నాకది చాలు. ఇంతకంటే నా జీవితంలో ఇంకేం కావాలి? అయినా ఎప్పటికైనా ఆయన మనసు మార్చుకుని తిరిగి వస్తారేమో అన్న నమ్మకంతోనే బతుకుతున్నాను. అటువంటిది నేను మరొక పెళ్లి చేసుకోవడం ఎంతవరకు సమంజసం? అంజలి, మొండిగా మాట్లాడుకు అంజలి. నీకు ఎన్నోసార్లు చెప్పావు వాడి మనసు మారడం లేదు అని. నువ్వు కూడా చాలాసార్లు ఫోన్ చేసి తనతో మాట్లాడాలని ప్రయత్నించావు. 2-3 సార్లు నీకు సమాధానం కూడా చెప్పాడు. మర్చిపోతున్నావా? తనను కలవాలని ప్రయత్నించొద్దని, మరొకసారి ఫోన్ చేయొద్దని కూడా చెప్పాడు. ఇంతకంటే నీకేం కావాలి? చెప్తున్నా విను. వంశీ అక్కడ తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ ఫోటోలు కూడా పంపించాడే. నువ్వు చూస్తే ఎక్కడ నొచ్చుకుంటావోనని మావయ్య గారు వాటిని చింపి పడేశారు. ఇంకా నువ్వు వాడు నీ కోసం తిరిగి వస్తాడనుకోవడం మూర్ఖత్వం అంజలి. నువ్వు ఆ జీవితాన్ని మర్చిపో. మాకు బుద్ధి లేక నీకు పెళ్లి చేశాం. ఇక చాలు. నువ్వు ఒక కొత్త జీవితం మొదలుపెట్టు. నీకు తోడుగా మేము ఉంటాం. మంచి కుటుంబాల్లో అబ్బాయికే నిన్నిచ్చి పెళ్లి చేస్తాం. నిన్ను మాలా చూసుకునే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళనే వెతుకుతాం. సరేనా? మా ఆఖరి కోరిక అనుకుని ఈ పని చెయ్యమ్మా. అమ్మా, ఇక నువ్వు మాట్లాడద్దు. నువ్వేం చెబితే అదే చేస్తాను. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. నేను దానిని మార్చలేనన్న విషయం అర్థమైపోయింది. ఇక నేను ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేను. అటువంటప్పుడు మిమ్మల్నైనా సంతోష పెట్టడం మంచిదనిపిస్తోంది. మీ ఇష్టం అమ్మా.
మీకు ఏ విధంగా మంచిది అనిపిస్తే అలాగే చేయండి. ఇంకా నా అభ్యంతరం ఏమీ లేదు. చివరకు అంజలి పెళ్లికి ఒప్పుకుంది. పార్వతమ్మ ప్రయత్నం ఫలించింది. ఎలా అయితేనే అంజలికి ఒక కొత్త జీవితం ఇవ్వబోతున్నందుకు శివయ్య పార్వతమ్మ చాలా సంతోషించారు. ఇక తనకు తగిన వాడిని వెతకడం కోసం వేట ప్రారంభించారు. శివయ్య పార్వతమ్మ అంజలికి ఒక కొత్త జీవితం ఇవ్వడంలో సఫలమవుతారా? తనకు తగిన వరుణ్ణి తీసుకురాగలుగుతారా? అంజలి తన కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభిస్తుంది? కథలో తర్వాత మలుపులేమిటి? అవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం.